ఈరోజు పంటరంగం అనే ఊరికి వెళ్తున్నాం. ఈ చెన్నై హైవే నుంచి ఆ ఊరికి వెళ్ళాలి. అక్కడ పురాతనమైన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూపించడానికి ఈరోజు వెళ్తున్నాం అక్కడికి. ఇప్పుడు మనం కోట వాకాడ్ రూట్లో వెళ్తున్నాం. ఇదే రూట్ని వెళ్తే గూడూరు నుంచి పంటరంగం 60 కిలోమీటర్లు ఉంటుంది. మీకు కనిపిస్తున్న బోర్డు పంటరంగంకి వెళ్ళే రూట్ ఇది. ఇదే రూట్ని వెళ్తే లైట్ హౌస్ కూడా వస్తుంది. మీకు కనిపిస్తున్న బోర్డు ఈశ్వర్ని ఆర్ట్తో చాలా అందంగా వేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వెళ్తే లైట్ హౌస్కి వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తే పంటరంగం వెళ్తుంది. ఇసుక దిబ్బలంతా ఉంది కదా, ఇది అయితే మనకి ఇల్లు కట్టుకోవడానికి వాటికైతే పనికిరాదు. ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలకి వాటికైతే పనికి వస్తుంది. కనిపించేదే పంటరంగం గ్రామంలో వెలిసిన ప్రాచీన శైవ క్షేత్ర శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం. చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయం అనాది కాలం నుంచి భక్తులు పూజలను అందుకుంటూ పుణ్యక్షేత్రంగా వెలుగుతుంది. మహర్షి అగస్త్యుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థానికులు చెప్పుకుంటుంటారు. చూస్తున్నారు కదా, ఆలయ నిర్మాణ శైలి ప్రాచీన దక్షిణ భారత దేవాలయ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయం అనాది కాలం నుంచి భక్తులు పూజలను అందుకుంటూ పుణ్యక్షేత్రంగా వెలుగుతుంది. మహర్షి అగస్త్యుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతుంటారు. ఆలయ స్వామివారిని దర్శించుకుంటే సకల దోషాలు తొలగి శాంతి ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు జరుగుతుండగా మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. రాత్రంతా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది. అలాగే కార్తీక మాసంలో దీపోత్సవాలు, సోమవారం ప్రత్యేక పూజలు, ప్రదోషకాల సేవలు అత్యంత శక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.